రేపు శనివారము అలానే కాకుండా మనకు శని త్రయోదశి కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా రూపాయి బిళ్ళతో ఇలా చేయండి. రాత్రికి పడుకునేటప్పుడు ఎవరైతే రూపాయి బిళ్ళతో ఇలా చేస్తారో వారికి తెల్లవారేసరికి ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయి అని చెప్పొచ్చు. శని త్రయోదశి తిథి రోజున ఇలా రూపాయి బిళ్ళ పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేయండి. త్రయోదశి తిథి రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా వారికి ఉండే కొన్ని రకాల సమస్యలతో పాటు కష్టాలు కూడా పోతాయని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటేనండి ఈ పరిహారాన్ని ఆచరించండి. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక శనివారం రోజున త్రయోదశి కలిసి వస్తే దాన్ని శని త్రయోదశిగా పరిగణిస్తారు. ఈ రోజున ఏంటంటే గనకనండి శని భగవానుడికి అంకితం చేసే రోజు. అలానే కాకుండా ఈ రోజు నార్మల్గా వచ్చేసి ఏంటంటే శివుణ్ణి కూడా పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు శివారాధన చేసిన అలానే కాకుండా శనీశ్వరుడి యొక్క ఆరాధన చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయని నమ్ముతూ ఉంటారు. నార్మల్గా ఏంటంటే కనుక మనం ఈరోజు ఈ యొక్క డిసెంబర్ 28వ తేదీన శని త్రయోదశి ఈ సంవత్సరంలో చివరిది. కాబట్టి మీకు ఉండే శని బాధలన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలి, అష్ట ఐశ్వర్యాలతో మేము తులతూగుతూ ఉండాలి, 2025వ సంవత్సరంలో శని ఉండకూడదు అనుకునేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలని మనకేంటంటే కనుకనండి పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మీరేంటంటే కనుక అధికంగా శనితో ఇబ్బంది పడిపోతున్నారు, బాధపడిపోతున్నారు. మన జీవితంలో శని అనేది చాలా పట్టి పీడిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం శనిని ద్వేషించకూడదు. శని పట్టి పీడించింది, వీడు శనిలాగున్నాడు ఇలా మనం తిడుతూ ఉంటాం కదా, అలా శనిని కించపరిచి మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా మనం శనిని గౌరవించాలి. శనిదేవుడు అలాంటప్పుడు ఏంటంటే కనుక మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అనుగ్రహాన్ని ఇస్తాడు. ఎల్లప్పుడూ కూడా శని మనను ఇబ్బంది పెట్టకుండా చూస్తూ ఉంటాడని మనకు కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటేనండి శనిని ద్వేషించకూడదు. ఇష్టంగా మనము శనికి పూజలు చేసినా, ఇష్టంగా మనం ఏంటంటే కనుక శని పేరు మీద దాన ధర్మాలు చేసినా శనిదేవుడు మనని ఖచ్చితంగా కోటీశ్వరులను చేస్తాడనమాట. శని మన జీవితంలో నుంచి తొలగిస్తాడు. మనకు శని 3 దశలుగా ఇలా ఏంటంటే కనుక 3 దశల వారీగా ఉంటూ ఉంటుంది. కొంతమందికి ఏలినాటి శని బాధలు ఉంటాయి, కొంతమందికి ఏంటంటే కనుక అష్టమ శని అనేది ఉంటూ ఉంటుంది, కొంతమందికి అర్ధాష్టమ శని ఇలా ఏంటంటే కనుక శని ఘడియలు నడుస్తూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కనుక లైఫ్లో పుట్టినప్పటి నుంచి శనితోనే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొంతమందికి అనుకోకుండా మధ్యలో వచ్చి శని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ పరంగా కూడా మనం పరిహారంగా కొన్ని పనులను చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ రోజున మీకు వీలుందనుకోండి, బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచేసి పనిని చేసేసుకోండి. 2025 సంవత్సరంలో శని అనే మాట మీ జోలికి మళ్ళీ ఇంకా రాదనమాట. అంత చక్కగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం అనేది దేవతలు మెలకునే సమయం కాబట్టి ఆ సమయానికి అత్యంత పవర్ ఉంటుందని చెబుతూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తం అనేది చాలా శక్తితో కూడుకొని ఉంటుంది. కాబట్టి శని త్రయోదశి తిథి రోజున ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారో, ఆ ముహూర్తంలో లేచి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి శనిని పూజిస్తారో వారి జీవితంలో శని అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి శివానుగ్రహం కలుగుతుంది. ఇటు దేవుడి అనుగ్రహం కలిగించుకోవటానికి, మన జీవితంలో ఉండే కొన్ని శని బాధలను పోగొట్టుకోవటానికి చక్కగా బ్రహ్మ ముహూర్తం మనకు పనిచేస్తుంది. అలా కుదరదు అనుకునేవారు ఏంటంటే కనుక నార్మల్గా సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత స్నాన కార్యక్రమాలు చేయండి. శనితో ఇబ్బంది పడిపోయేవారు ఈ రోజున ఏంటంటే కనుక మర్చిపోకుండా నీళ్ళల్లో నువ్వులని కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి. ఇప్పుడు మనం స్నానం చేసే నీళ్లు తీసుకుంటాం కదా బకెట్లో, దాంట్లో ఏంటంటే కనుక చిటికెడన్ని నల్ల నువ్వులు ఉంటాయి కదండి, ఆ నల్ల నువ్వులను కలిపేసి వాటితో స్నానం చేయండి. స్నానం అలా చేస్తే చాలా మంచిది. అలానే కాకుండా ఏంటంటే స్నానం చేసేటప్పుడు మనం ఏంటంటే ఇలా తైలాభి నార్మల్గా ఏంటంటే శరీరానికి నూనెని పట్టించి స్నానం చేయడం వల్ల కూడా శని నుంచి విముక్తి కలుగుతుంది. కానీ కొంతమందికి అంత సమయం ఉండదు. కాబట్టి చిటికడన్ని నీళ్ళల్లో నువ్వులను వేసుకొని మనం స్నానం చేస్తే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక అలానే కాకుండా ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను ధరించకండి. నల్లటి వస్త్రాలను ధరించడం వల్ల శని పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి కొంచెం మీరు దూరంగా ఉండండి. ఇక అలాగే వచ్చేసి ఈ రోజునండి మనం ఏంటంటే కనుక ఇంట్లో మనం పూజ చేసుకోవాలి. ఇంట్లో ఏంటంటే కనుక నార్మల్గా మీరు దీపారాధన చెయ్యండి. ఎలాగైతే ప్రతినిత్యం దీపం పెట్టుకుంటారో అలా పెట్టండి. లేదంటే కనుక నార్మల్గా వెంకటేశ్వర స్వామి కూడా మనం దీపారాధన చేయొచ్చు. శివపార్వతుల పటం ముందు కూడా దీపం వెలిగించుకోవచ్చు. శివుణ్ణి ఈ రోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత శివాలయంలోకి వెళ్ళి శివుణ్ణి కూడా మనం ఏంటంటేనండి ఈ రోజున అభిషేకం చేసిన శివుణ్ణి పూజించడం మనకి ఏంటంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా ఇటు శని అనుగ్రహం కలుగుతుంది, అటు శివానుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజే ఈ త్రయోదశి
అని చెబుతూ ఉంటాయి కొన్ని పురాణాలు. ఎందుకంటే కనుక ఈరోజు శివుడికి చాలా ఇష్టకరమైన దినంగా పరిగణిస్తారు కాబట్టి మనం ఈరోజు శివారాధన చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో నార్మల్గా మీరు శివుడి పటం దగ్గర కూడా దీపారాధన చేయొచ్చు. లేకపోతే ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు కూడా దీపారాధన చేయొచ్చు. ఇలా పుష్పాలను అలంకరించుకొని దీపారాధన చేసేస్తే సరిపోతుంది. దీపం పెట్టిన తర్వాత దగ్గరలో ఉండే నవగ్రహాల ఆలయానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఏంటంటే కనుకనండి చక్కగా మీరు శనికి తైలాభిషేకం చేయొచ్చు. నవగ్రహాలను ఏంటంటే కనుక చక్కగా దర్శించుకోవచ్చు. ఆ నవగ్రహాల చుట్టూ ఏంటంటే కనుక ప్రదక్షిణ చేయొచ్చు. ఆ తర్వాత కాళ్ళు కడిగేసుకొని మళ్ళీ శివాలయంలోకి వెళ్ళి శివుడికి అభిషేకం చేసి శివుడిని దర్శించుకొని ఆ తర్వాత ఇంట్లో అంటే ఇంకా వచ్చేయండి. ఇలా చేసుకోవటం వల్ల కూడా అద్భుతంగా మన జీవితం మారిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ ఒకటి ఏంటంటే కనుక ఈరోజు శని చాలా పట్టి పీడించి ఇబ్బంది పెడుతుంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, దానం చేయండి. దానం అంటే కనుక 1 కిలోంబావు నువ్వులను ఏంటంటే కనుక పేదవారికి దానం చేస్తే శని మన జీవితంలో నుంచి అంటే ఏలినాటి శని ఉంటుంది కదా, దాని నుంచి మనకు చాలా విముక్తి కలుగుతుందన్నమాట. నువ్వులని మినుములని దానం చేసిన వారికి శని అనేది వారి జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇలా శని అంటే మాకు ఏలి నాటి నుంచి ఉందండి అనుకునేవారు, దాన్ని పోగొట్టుకోవాలనుకునేవారు ఖచ్చితంగా నల్ల నువ్వులని కానీ నల్ల మినుములని కానీ కిలోంబావన్ని అంటే దానం చేయటం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా దానం చేయండి. మీరు అనుకోవచ్చు అవి ఎవరు తీసుకుంటారండి అంటే కనుక వాటితో పాటు మనం కొంచెం డబ్బుని ఇచ్చి దానం చేసుకుంటే సరిపోతుంది. తీసుకుంటారు కదండి, పేదవారు ఖచ్చితంగా తీసుకుంటారు. అలా ఇచ్చేటప్పుడు మా శని పోవాలని ఇవ్వాలి. వాళ్ళకేం ఎఫెక్ట్ కాదు, అలా అని మనకేం అంత అంటే 100% ఫలితం వస్తుందని కాదు, ఫలితం వస్తుంది. కాకపోతే మెల్లిమెల్లిగా శనిని మన నుంచి దూరం అయిపోతుంది అనమాట. ఇలా ఈ విధంగా ఆచరించండి. అంత కుదరకపోతే ఒక నల్లటి గొడుగు కానీ, ఇప్పుడు చలికాలం కాబట్టి కమ్మలి కానీ, లేదంటే కనుక నల్లటి అంటే దుప్పట్లు ఉంటాయి కదా అవి కానీ, నల్లటి వస్త్రాలు కానీ, నల్లటి చెప్పులని కానీ కూడా మనం దానం చేయొచ్చు. ఇలా దానం చేసిన అద్భుతాలను అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. ఇలా కూడా మీరు ఏంటంటేనండి దాన ధర్మాలు చేయొచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుక ఈ వస్తువులను మనం ఇంటికి కొని అస్సలు తెచ్చుకోకూడదు. ఈ రోజున ఏంటంటే కనుకనండి మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇనుముకు సంబంధించిన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోకూడదు. అలానే కాకుండా మనం చెప్పాం కదా ఈ నల్లటి పప్పు దినుసులతో పాటు నల్లటి వస్త్రాలను ఇంటికి కొని తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకుంటే శని పెరుగుతుంది. ఈరోజు నువ్వుల నూనె కూడా ఇంటికి కొని తెచ్చుకోకూడదు. మనం ఏంటంటే కనుక బయట కొని దానం ఇవ్వచ్చు, కాకపోతే ఇంటికి తెచ్చుకోకూడదని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ నియమాలను ఆచరించండి. ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. మన జీవితాలు మారిపోయి మన కష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇవి ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే కనుక కోరి మనమే శని ఇంటికి తెచ్చుకున్న వారం అవుతాం. అందుకే వీటి నుంచి కొంచెం దూరంగా ఉండండి. ఈ రోజు కొనకపోండి. చీపురుని కూడా శని త్రయోదశి తిథి రోజున కొనకూడదంటారు. అందుకే ఈ వస్తువులను అయితే అస్సలు కూడా మీరు కొనుక్కోకూడదు. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇనుముకు సంబంధించిన పనిముట్లు ఏవైనా సరేనండి ఈ రోజు కొనకూడదు. అలా కొంటే మనకు ఏంటంటే కనుక జీవితాంతం శని ఇంకా ఉంటూనే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి. శని త్రయోదశి తిథి రోజు ఏంటంటే కనుకనండి కాకులను ఎలగొట్టడం, కుక్కల్ని కొట్టడం, మూగజీవాలను హింసించడం చెయ్యకూడదు. అలా చేస్తే శని భగవానుడికి చాలా అంటే కోపం వస్తుంది. అలా కోపం వచ్చి శని భగవానుడు మనపై అనుగ్రహించడు. కాబట్టి ఈ రోజున కాకి కనబడితే, శనిదేవుడి వాహనం కాకి కాబట్టి కాకి కనబడితే ఓం శనిచ్చరాయ నమః ఓం శనిచ్చరాయ నమః అనుకోండి. లేదంటే నీలాంజనం అనే మనకు మంత్రం ఉంది కదా, దాన్ని కూడా మనం పఠించుకోవచ్చు. అది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కొంతమందికి నోరు తిరగదు. కాబట్టి ఈజీగా ఏంటంటే కనుక కాకి కనబడితే మనం బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కాకి ఎదురుపడ్డా మనం ఏంటంటే కనుక ఈ రోజున ఓం శనిచ్చరాయ నమః అనుకుంటే సరిపోతుంది. మనం ఇంట్లో పూజ చేసిన తర్వాత కూడా 108 సార్లు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పఠించాలని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజున మనం అన్నం తినేటప్పుడు కాకి ఖచ్చితంగా మన ఇంటి మీదకి వస్తుంది. అంటే మన ఇంటి ముందరికి రావటం, మన దగ్గర అంటే ఇలా కూర్చోవటం, గోడలపై ఇలా చూస్తాం కదా. అలా అన్నం తినేటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, కొద్దిగా చిటికెడన్ని నల్ల నువ్వులను మీ ఇంట్లో ఒకవేళ ఉన్నట్టయితే తీసుకుని మీరు అంటే తెల్లటి అన్నం ఒక ముద్ద తీసుకుని అందులో కలిపేసి ముద్దలాగా చేసి కాకికి పెట్టండి. పెట్టి నమస్కారం చేసుకోండి. కాకి ఆ యొక్క అన్నాన్ని తినేటప్పుడు మీ మనసులో మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి, మాకు శని నుంచి విముక్తి కలగాలి, శని మా దగ్గరికి రాకూడదు, మమ్మల్ని పట్టి పీడించకూడదు అనేసి మనం ఏంటంటే సంకల్పం చెప్పుకుంటే సరిపోతుంది. అలానే కాకుండా ఈరోజు నల్లటి రొట్టెను కూడా కాల్చేసి మనం కాకికి పెట్టవచ్చు. అలా కూడా మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట. ఇక ఈ 2024 సంవత్సరంలో చివరిది కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల అయితే అద్భుతం ఉంటుందండి, అద్భుతం జరుగుతుంది. ఈ రోజున ఒకవేళ కాకి అంటే రాలేదు, మేము పెట్టలేదండి అంటే కనుక కుక్కలు ఉంటాయి కదండి, వీధి కుక్కలు, నల్లటి కుక్కలు కావచ్చు, నార్మల్గా కుక్కలు ఉంటాయి కదా, అవి కూడా మూగ జీవాల కిందికి వస్తాయి. కాబట్టి ఈరోజు ఇలా అన్నాన్ని ఏంటంటే కనుక నువ్వులతో కూడిన అన్నాన్ని కుక్కకు పెట్టుకున్న సరిపోతుంది.
కుక్క తినేటప్పుడు అక్కడే 2 నిమిషాలు, అంటే కుక్కకు దగ్గర కాదు, కొంచెం అది తినేటప్పుడు అక్కడ నించొని మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోవాలి అనేసి సంకల్పం చెప్పుకున్నా సరిపోతుందన్నమాట. అలా కూడా ఫలితం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి ఆచరించండి, ఫలితం పొందండి. ఆ తర్వాత ఈ రోజున ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే కనుక 7 మిరియాలను తీసుకుని వాటిని కాల్చి ఆ పొగంతా కూడా మీ ఇంట్లో చూయించుకోండి. అలా చూయించుకోవటం వల్ల ఏంటంటే కనుక ఇంటికి పట్టిన కొన్ని పీడల నుంచి విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మంచి శుభ ఫలితాలు కూడా కలుగుతాయని చెప్పుకోవచ్చు. కావున ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి మనం చెప్పాం కదా రూపాయి బిళ్ళ పరిహారం చేయాలని. ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఏంటంటే కనుకనండి, పగటి కంటే కూడా రాత్రి సమయాలలో చేసుకోండి. ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది మనకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. మన జీవితాన్ని మార్చేస్తుంది. మనం ఏంటంటే కనుక ఏ కష్టం చెప్పుకొని ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేస్తామో ఆ కష్టం నుంచి మనకి ఏంటంటే విముక్తి కలుగుతుందని కూడా మనం చెప్పొచ్చు. అందుకే ఈ రూపాయి బిళ్ళ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించేసుకుంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక రూపాయి బిళ్ళ మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. మానవుడి యొక్క తలరాతను సైతం మార్చడానికి ఉపయోగపడే ఈ రూపాయి బిళ్ళ పరిహారం. అంటే మన జీవితం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కదండి. డబ్బు ఉంటేనే మన లైఫ్ అనేది ముందుకు వెళుతుంది. ఒకవేళ డబ్బు లేదనుకోండి, అక్కడే స్టాప్ అయిపోతుంది. మనము చాలా వరకు కూడా డబ్బు కోసమే కదా కష్టపడుతూ ఉంటాము. రేయి పగలనకుండా డబ్బు కోసం కష్టపడుతూ ఉంటాము. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ధనప్రాప్తి కలగక ఇబ్బంది పడిపోతూ ఉంటాము. జీవితంలో అన్నిటికంటే కూడా కీలక పాత్రను పోషించేది డబ్బు అని చెప్పొచ్చు. డబ్బు ఉంటే బంధాలు, బంధుత్వాలు, పేరు, ప్రతిష్టత ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. డబ్బు లేదనుకోండి, మనని ఎవ్వరు కూడా పట్టించుకునే నాదుడే ఉండడు కదా. అందుకే మన జీవితంలో మనం బంధుత్వాల కంటే కూడా డబ్బుకు చాలా విలువిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్ ప్రకారం అయితే ఇలాగే నడుస్తుంది. కాబట్టి డబ్బుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. డబ్బు అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే డబ్బు. కరెన్సీని అమ్మవారిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవిగా సూచిస్తూ ఉంటారు ధనం. కాబట్టి ధనంతో ఎప్పుడు కూడా ఏ పరిహారం చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అంటే ఒక రూపాయి మన జీవితాన్ని మారుస్తుందా అంటే ఖచ్చితంగా మారుస్తుందని ఇక్కడ మనం చెప్పొచ్చు. ఎందుకంటే కనుకనండి ఆ రూపాయి బిళ్ళను మనం పట్టుకున్నప్పుడు, సంకల్పం చెప్పుకున్నప్పుడు అదేంటంటే కనుక ఎంతో కొంత ఆకర్షిస్తుంది. అలా ఆకర్షించుకొని ఏంటంటే కనుక మన సమస్యను కావచ్చు, మన బాధను కావచ్చు తీసేస్తుంది. మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుందని చెప్పొచ్చు. ఇదేంటంటే కనుక పరిహార శాస్త్రంలోనే చెప్పబడ్డ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకేంటంటే కనుక మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. అవన్నీ కూడా పోగొట్టుకోవాలంటే మనకేంటంటే ఏదో ఒక రోజు అంటే ఈ పరిహారాలు మనకు సిద్ధిస్తాయి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. కొందరికి కొన్ని పరిహారాలు పనిచేస్తే, కొందరికి కొన్ని పరిహారాలు పనిచేయవు కదండి. అంటే మన స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు ఈ పరిహారం పనిచేయాలంటే ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ రూపాయి బిళ్ళ పరిహారం శని నుంచి విముక్తి కలగాలన్నా, అలానే కాకుండా ఏంటంటే జాతక దోషాలన్నీ కూడా పోవాలన్నా, మీ తలరాత మారాలన్నా, మీకు ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి విముక్తి కలగాలన్నా, డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా పూర్తిగా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోవాలన్నా సరేనండి, ఈ విధంగా ఏంటంటే మీరు పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. కేవలం ఒక రూపాయి ఏంటంటే కనుక మనకు పురాణాలే చెబుతున్నాయి, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. మన జీవితాలను మార్చేసి మనకేంటంటే కనుక ఒక దారిన అంటే నించోబెడతాయి ఈ రూపాయి బిళ్ళ పరిహారాలన్నీ కూడా. ఎప్పుడు అలా జరుగుతుందంటే కనుక నమ్మకం ఉండాలి. మనం చేసే పరిహారంపై ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అలాంటప్పుడు ఏంటంటే కనుక ఫలితం ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నమ్మకం లేకుండా ఏదో చేశామంటే చేశాములే అన్నట్టుగా మనం చేస్తామనుకోండి, అప్పుడు పెద్దగా మనకు ప్రయోజనం ఉండదన్నమాట. ఎందుకంటే ఆ పరిహారం సిద్ధించదు. మనం చెప్పే సంకల్పంపైయే మన యొక్క అంటే పరిహారం అనేది ఆధారపడి ఉంటుంది. ఇలా మీకు ఏ సమస్య ఉంటుందో ఆ సమస్య చెప్పేసుకొని రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. మీరేం చేయండి అంటే కనుకనండి, రాత్రికి అన్నం తిన్న తర్వాత పడుకుంటారు కదా, పడుకునేటప్పుడు ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి. పాతది తీసుకుంటే చాలా మంచిది, ఒకవేళ లేకపోయినా కొత్తదైనా సరే తీసుకోండి. ఇంకా డబ్బే కాబట్టి ఏదైనా పర్వాలేదు. ఇక్కడ శాస్త్రంలో అయితే పాతదని చెప్పబడుతుంది. కాబట్టి ఒకవేళ పాతది మీ దగ్గర ఉంది రూపాయి బిళ్ళ అంటే అది తీసుకోండి, లేకపోతే ఇలా కొత్త రూపాయి బిళ్ళ తీసుకోండి. కానీ రూపాయి బిళ్ళని మాత్రమే తీసుకోవాలి. ఆ ప్లేస్లో మనం 2 రూపాయలు 5 రూపాయలు తీసుకోకూడదు. అలా తీసుకొని చేసినా కానీ ఫలితం ఉండదన్నమాట. రాత్రికి అన్నం తిన్న తర్వాత ఇంకా పడుకుంటాం. ఇంకా మనం ఆ పరిహారం చేసుకుని ఫోన్ చూడటం, వాకింగ్ చేయడం, బయటికి వెళ్ళి అటు ఇటు చూడటం ఇలాంటివి చేయకూడదు. చేస్తే ఆ పరిహారాలు పెద్దగా పనిచేయవన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా అండి రాత్రికి అన్నం తిన్న తర్వాత పడుకుంటాం, ఇంకా ఫోన్ చూసుకున్నాం, అంత పని అయిపోయింది అన్నప్పుడు రూపాయి బిళ్ళని తీసుకొని గుర్తుపెట్టుకోండి. ఆడవారైతే ఎడమ చేయి, మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి రూపాయి బిళ్ళని. మీకు ఉండే సమస్య, మీకు ఉండే బాధ, మీకు ఒకవేళ శని ఎక్కువగా కూడా ఉంది మీ జీవితంలో అనుకునేవారు కూడా సంకల్పం చెప్పుకోండి. ఇలా ఏంటంటే కనుక సంకల్పం చెప్పు
చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళను ఏంటంటే కనుక మీ దిండు కింద పెట్టి పడుకోండి. మనం పడుకున్న తర్వాత మన దగ్గరికి అనేక రకాల శక్తులు అంటే వస్తూ ఉంటాయి. మనకు తెలియని కొన్ని కారాత్మక శక్తులు, ప్రతికూల శక్తులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వాటి ద్వారా కూడా మన జీవితంలో మన గ్రహస్థితి అనేది చాలా వరకు కూడా నీచంగా మారిపోతుందన్నమాట. దాని నుంచి కూడా విముక్తి కలిగించడానికి రూపాయి బిళ్ళ ఉపయోగపడుతుంది. మళ్ళీ మీరు అనుకోవచ్చు, మాకు కనిపించవు కదండి ఆ శక్తులు అంటే కనుక. కంటికి కనిపించని శక్తినే కారాత్మక శక్తి అంటారండి. అవి ఎవ్వరికీ కనిపించవు, మనకనే కాదు. కాబట్టి ఏంటంటే మనలో ఉండే కొంచెం నెగిటివిటీ, అలానే కాకుండా ఏంటంటే నెగిటివ్ పోవటానికి కొన్ని గ్రహాలకు అంటే గ్రహాల మార్పులు జరగటానికి, గ్రహస్థితి మెరుగుపడటానికి, శనిదోషం పోవటానికి, అలానే కాకుండా రాహుకేతు ప్రభావాలు పోవటానికి, డబ్బుకు సంబంధించిన సమస్య పోవటానికి, అనేక రకాల కష్టాల నుంచి కూడా మనం బయటపడటానికి రూపాయి బిళ్ళ పరిహారం ది బెస్ట్గా పనిచేస్తుంది. ఎప్పుడైనానండి సరే గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా సమస్య వచ్చిందనుకోండి, టక్కునని మీరు రాత్రికి పడుకునేటప్పుడు ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి, సంకల్పం చెప్పి మీ దిండు కింద పెట్టి పడుకోండి. తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని దానం చేయండి. మీకు అర్థమైపోతుంది వెంటనే, అంటే ఫలితం వచ్చిందా రాదా అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. అలానే ఇప్పుడు చెప్పి ఈ పరిహారం కూడా ఇలాగే ఉపయోగపడుతుందన్నమాట. ఖచ్చితంగా పరిహారం సిద్ధిస్తుంది, ఫలితం వస్తుంది. కాకపోతే నమ్మకంతో చేసుకోవాలి. ఇలా మీకుండే సంకల్పం చెప్పుకోండి. శని నుంచి విముక్తి కలగాలి, ధనం రావాలి, సమస్యలు పోవాలనేసి చెప్పుకొని మీ దిండు కింద పెట్టి పడుకోండి. కానీ మాటికి తీసి చూడటం ఇలాంటివి చేయకూడదు. ఉదయం లేవగానే ఆ రూపాయి బిళ్ళని ఎడమ చేతితో పెడితే ఎడమ చేతితోనే, కుడి చేతితో పెడితే కుడి చేతితోనే తీసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక ఒక పక్కకు పెట్టి స్నాన కార్యక్రమాలు చేసుకుని, ఎవరైనా మీ ఇంటికి భిక్షం తీసుకునే వాళ్ళు వస్తే ఆ రూపాయితో పాటు ఇంక కొంచెం డబ్బుని కలిపి దానం చేయొచ్చు. కానీ ఆ రూపాయిని మన దగ్గర మనం ఉంచుకోకూడదు. అలా దానం చేయటం వల్ల సగానికి సగం దరిద్రం పోతుంది, సగానికి సగం బాధలు పోతాయి, అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము. అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది. దానికి తోడు ఏంటంటే కనుక మన జీవితం మారుతుంది. మనలో ఉండే కొంచెం ఏంటంటే కనుక నెగిటివ్ పోతుంది. మనకంతా కూడా మంచి జరగటానికి ఎక్కువగా ఉపయోగపడే పరిహారం ఈ రూపాయి బిళ్ళ పరిహారం. ఇది చాలా మంది కూడా చేస్తారు. ముఖ్యంగా శని త్రయోదశి తిథి రోజులు చేసుకుంటే ఇంకా అద్భుతాన్ని చూడవచ్చు. అద్భుతాన్ని చూసేసి మనం ఆశ్చర్యపోవచ్చు అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఒకసారికి చేస్తే ఫలితం రాకపోతే, ఒకవేళ కొంచెం ఫలితం వచ్చినా రెండోసారి మళ్ళీ శనివారం ఈ విధంగా ప్రయత్నించుకోండి. అలా ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. 1-2 సార్లు చేస్తే ఏదైనా సరే సిద్ధించి 100% ఫలితం తెచ్చిపెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి, నమ్మకంతో చేయండి, మంచి ఫలితాన్ని పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇంకా